హే గాయ్స్, నేను మీ కొనసీమ అమ్మాయి సత్యగౌరి. వెల్కమ్ టు సత్యగౌరి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. గాయ్స్, ఈరోజు లంచ్లోకి మా మమ్మీ స్పెషల్గా టమాటా అండ్ క్యాప్సికమ్ కర్రీ అయితే కుక్ చేశారు. కర్రీ చాలా బాగా వచ్చింది. సింపుల్గా తక్కువ టైంలో టేస్టీగా ఉండే మంచి రెసిపీ మా మమ్మీ కుక్ చేశారు కదా. మీకైతే ఈరోజు వీడియోలో డీటెయిల్డ్ ప్రాసెస్తో మీకు ఎక్స్ప్లెయిన్ చేసేస్తాం మేమైతే. ఇంకే మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే ఎంటర్ అయిపోదాం. హాయ్ ఫ్రెండ్స్. హాయ్. ఇవాళ మధ్యాహ్నం భోజనంలోకి క్యాప్సికమ్ టమాటా కర్రీ తయారు చేస్తున్నాం, చూడండి. ఓకే గాయస్, ఇవాళ మా మమ్మీ లంచ్లోకి క్యాప్సికమ్ టమాటా కర్రీ అనేది చేస్తున్నారు అనమాట. అది ఎలా మా మమ్మీ స్టైల్లో ఎలా చేస్తారో మీకు ఈరోజు వీడియోలో చూపిస్తా. ఓకే ఫ్రెండ్స్, స్టవ్ వెలిగించుకుందాం. మై మామ్ ఈజ్ రెడీ టు కుక్. స్టవ్ వెలిగించుకుందాం, ఆయిల్ పోసుకుందాం. చెప్పాలి సరిగ్గా ఎంత ఆయిల్ పోయాలో. 3 స్పూన్స్, 2 స్పూన్స్ మనం తినే ఆయిల్ని బట్టి. కొంచెం తక్కువ తినే వాళ్ళు అయితే 1 స్పూన్ తగ్గించుకోవచ్చు. పెద్దగా పట్టదు, క్యాప్సికమ్ కర్రీ కదా, ఎంత అక్కర్లేదు. 2 స్పూన్స్ అయితే సరిపోతుంది. ఆయిల్ వేడవ్వాలి. నూనె వేడైంది. ఎస్ ఎస్ మా ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం ఫస్ట్. ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాం. చూడండి, ఆనియన్స్ అనేవి మమ్మీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. అవును అవునమ్మా. ఏంటంటే క్యాప్సికమ్ కర్రీ కాబట్టి, ఇది క్యాప్సికమ్ టమాటా కర్రీ కాబట్టి ఉల్లిపాయలు సగం వేగిన తర్వాత క్యాప్సికమ్ కూడా వేగనిస్తే చాలా బాగుంటుంది. క్యాప్సికమ్ కూడా దోర రంగు వచ్చేలాగా వేగితే, కొంచెం ఉల్లిపాయ ముక్కలు దోర రంగు వచ్చే లోపల వేగితే చాలా బాగుంటుంది. ఉల్లిపాయల ముక్కలు వేగనిద్దాం. సగం వేగిన తర్వాత క్యాప్సికమ్ కూడా వేసి వేగనిద్దాం. ఓకే, కొద్దిగా ఫ్రై అయినాయి ఫ్రెండ్స్, ఇంకా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు క్యాప్సికమ్ కూడా వేసుకుందాం. అవి కూడా ఫ్రై అవుతే బాగుంటాయి. క్యాప్సికమ్ ఫ్రై అవుతే ఉల్లిపాయలతో సహా చాలా బాగుంటుంది. ఓకే, క్యాప్సికమ్ కూడా ఫ్రై అవుతూ ఉంటాయి. మా మమ్మీ క్యాప్సికమ్ కర్రీ బాగా చేస్తారు. ఆల్మోస్ట్ అన్ని బాగా చేస్తుంది కర్రీస్ మా మమ్మీ. క్యాప్సికమ్ టమాటా చిక్కుడుకాయ కూడా బాగా చేస్తుంది. అవునవును, చాలా ఇష్టం మా గౌరికి. చిక్కుడుకాయ గింజలు కూడా చాలా ఇష్టం. చిక్కుడుకాయ గింజల కర్రీ కూడా చాలా ఇష్టం మా గౌరి. చిక్కుడు గింజలు ఒకటి, బీన్స్ కర్రీ ఒకటి. అవును, బీన్స్ గింజలు, చిక్కుడుకాయ గింజలు కర్రీ రుచిగా ఉంటుంది, మంచి రుచిగా ఉంటది. గింజలు ఎవరు కోరుకోరు, చిక్కుడుకాయ గింజలు ఎవరు కోరుకోరు. మా గౌరీ చూడు ఎలా అంటుందో, వాళ్ళందరికీ ఇష్టమే చిక్కుడుకాయ గింజలు అంటే. మమ్మీ చిక్కుడుకాయ కర్రీ వండినప్పుడు స్పెషల్ గా గింజలు ఏరుకుని వడ్డించుకుంటాను నేను. పవర్ కట్ అండి, పవర్ కట్ అయింది, అయినా కంటిన్యూ చేస్తాం. గాయస్, ఫ్లాష్ వేసి మరీ కర్రీ చేసేస్తున్నాము. కరెంట్ పోయింది. మమ్మీ ఇవి కూడా ఫ్రై అవ్వాలమ్మా. ఇవి కూడా ఫ్రై అవ్వాలి. ఓకే, ఇంకో 2 మినిట్స్ ఫ్రై చేద్దాం. బాగా దూరంగా వచ్చే వరకు ఫ్రై అయ్యాక అప్పుడు టమాటాలు వేసుకోవాలి. ఓకే ఓకే ఫ్రెండ్స్. ఓకే ఓకే, మేము ఫ్లాష్ ఆన్ చేసుకుని మరి వీడియో చేస్తున్నాం. వి విల్ నెవర్ గివ్ అప్. ఏంటంటే ఇలా చిన్న మంట మీద వేగనివ్వాలి, లేకపోతే ఉల్లిపాయ ముక్కలు మాడిపోతాయి. అలా కలుపుకుంటూ అలా చిన్న మంట మీద, అంటే కొంచెం బాగా లో ఫ్లేమ్ కాకుండా కొంచెం మీడియం ఫ్లేమ్ లో అలా వేగించుకుంటూ ఉండాలి. అలా వేగితే దోర రంగు వచ్చే వరకు బాగుంటాయి. దోర రంగు వచ్చాక టమాటాలు వేసుకుందాం. కరెంట్ పోయింది, చెమటలు పట్టేస్తుంది. వేడి కదా, కుక్ చేసేటప్పుడు వేడి వచ్చేస్తుంది. నెక్స్ట్ టైం చెక్క గరిటె తీసుకుందాం. అదే చెక్క గరిటె బాగుంది, సౌండ్ రాకుండా ఉంటది. ఓకే మమ్మీలు అలాగే చేద్దామమ్మా. ఎస్, కరెంట్ వచ్చేసింది గైస్. ఫ్రెండ్స్, మధ్యలో కరెంట్ తీసాడు, కరెంట్ ఇచ్చేసాడు. కరెంట్ వీడియో కంటిన్యూ చేస్తానే ఉన్నాం. ఎంత బాగా ఫ్రై అయితే అంత బాగుంటది. కంగారు పడిపోకూడదు. అవును మమ్మీ, కంగారు పడిపోయి అన్ని గబగబా వేస్తే మనకి టైం అయిపోయింది, గమ్మున అయిపోవాలి అని పెద్ద మంటలు పెట్టిస్తే మాడిపోతాయి. అలా టైం పట్టినా అలా చిన్న మంట మీద చేసుకోవాలి, అదే మీడియం ఫ్లేమ్ మీద చేసుకోవాలి.
వేగుతున్నాయి. ఇప్పుడు టమాటా ముక్కలు వేద్దాం. ఓకే మమ్మీ. సైడ్కి పెట్టు, గరిట సైడ్కి పెడితే అర్థం రాదు. అది ఇప్పుడు టమాటా ముక్కలు వేసేసుకుందాం ఫ్రెండ్స్. కలుపుకుందాం. ఇవి కూడా వేగనిద్దాం, బాగుంటది. టమాటా ముక్కలు కూడా మగ్గితేనే బాగుంటాయి. మూత పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఓకే. ఫ్రై అయినాయి ఫ్రెండ్స్, దోరగా ఫ్రై అయినాయి. ఇప్పుడు ఉప్పు, పసుపు, కారం, తర్వాత జీరా, ధనియాల పొడి అన్నీ వేసుకుందాం. పసుపు చూపించు మమ్మీ వేసే ముందు. పసుపు వేసాం ఫ్రెండ్స్. చెప్పాలి ఎంత, ఒక పావు స్పూన్, అర స్పూన్ పసుపు. పావు స్పూను, అర స్పూన్ అక్కర్లేదు. అంటే కర్రీని బట్టి అర స్పూన్ ఏమో కారం, దీనికి తగ్గ సాల్ట్, కర్రీకి తగ్గ సాల్ట్ 1 స్పూన్ వరకు ఉంటుంది. 1 స్పూన్ వరకు ఉంటుంది. ఒకసారి కలుపుకుందాం. ఎస్. ఘాట్ వస్తుంది ఎప్పుడైనా కారం వేసి ఫ్రై చేస్తుంటే. ఘాట్ వస్తుంది మమ్మీ. కొద్దిగా జీరా, ధనియాల పొడి పౌడర్ కూడా వేసుకుందాం కొద్దిగా. ఓకే. కొద్దిగా వేస్తున్నాను ఫ్రెండ్స్, కొద్దిగా. ఇదిగో చూడండి, అంతే. జీలకర్ర కూడా మమ్మీ ఇది. జీరా, తర్వాత ధనియాలు. ఓకే. 2 వేయించి ఆడినటువంటి పౌడర్ అనమాట అది. ఓకే. టేస్ట్ కోసం ఇలా కలుపుకోవాలి. వాటర్ పోసేసుకుందాం. ఒకసారి అలా యాగనిచ్చామనుకోండి కారం ఏగి రుచి వస్తుంది అనమాట. అందుకే అలా ఒకసారి కలిపితే బాగుంటది. ఒకసారి యాగనిస్తే కారం అన్ని కూడా బాగుంటాయి. ఓకే. వాటర్ పోసేసుకుందాం. ఇప్పుడు ఇంకా అలా కర్రీ అలా ములిగే వరకు పోసుకుంటే చాలు. 1 గ్లాస్ వాటర్ అయితే మనకు కరెక్ట్ గా సరిపోద్ది. ఎక్కువ వాటర్ పట్టవు కదా? ఎక్కువ వాటర్ పట్టదు మమ్మీ. ఇది క్యాప్సికమ్ వాటరే, టమాటా వాటరే కదా. ఎస్. అందుకని మనకి తక్కువ పడుతుంది. మూత పెట్టేసుకుందాం. ఫ్లేమ్ ఇప్పుడు హైలో పెట్టుకోవాలి కదా? ఫస్ట్ హైలో పెట్టి మళ్ళీ తగ్గించుకోవాలి. ఓకే మమ్మీ. మూత పెట్టేసుకుందాం. బాగా మగ్గనివ్వాలి. ఫస్ట్ హై ఫ్లేమ్ పెట్టుకుని తర్వాత లో ఫ్లేమ్ లో అది మధ్యస్థంలో ఉడికించాలి. ఓకే. ఏమా ఓపెన్ చేసి చూద్దాం. వావ్, మరుగుతోంది. బాగుంది. మరుగుతోంది, కుక్ అవుతోంది. కర్రీ టమాటా క్యాప్సికమ్ కర్రీ కుక్ అవుతోంది. బాగుంది. ఎక్కువ కారం పట్టదు ఈ కర్రీలోకి. ఎక్కువ కారం పట్టదమ్మా. అంటే ఆల్రెడీ ఇందులో క్యాప్సికమ్ కదా, కొంచెం అయితే సరిపోద్ది కారం. టమాటా గురించి కొంచెం వేసుకుంటాం అంతే. ఇలా 5 మినిట్స్ కుక్ అవ్వాలి ఇంకా బాగా. అవును మమ్మీ, ఇంకా 5 మినిట్స్ అయితే కుక్ అయిపోద్ది. మూత పెట్టి మళ్ళీ మూత పెట్టేసుకుందాం. ఓకే. అయిపోయింది ఫ్రెండ్స్, క్యాప్సికమ్ టమాటా కర్రీ రెడీ. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. పెద్ద మసాలాలు కూడా ఏమీ వేయలేదు. కొద్దిగా కొత్తిమీర చల్లుకుందాం ఫ్రెండ్స్. వావ్. ఒకసారి కలుపుకుందాం. ఎస్. క్యాప్సికమ్ టమాటా కర్రీ రెడీ. ఎస్. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. గైస్, మన కర్రీ అనేది ఫైనల్ గా కుక్ అయిపోయింది అనమాట. చాలా సింపుల్, చూసారు కదా, చాలా సింపుల్ అండ్ హెల్దీ టేస్టీ రెసిపీ క్యాప్సికమ్ టమాటా కర్రీ మా మమ్మీ తయారు చేస్తారు కదా. గైస్, మీకైతే మా మమ్మీ చేసిన సింపుల్ అండ్ టేస్టీ కర్రీ నచ్చిందని అయితే అనుకుంటున్నాను. మీరు కూడా ట్రై చేయండి,
చాలా సింపుల్ అన్నమాట. మీకు కూడా ఎలా కుదిరిందో మాకు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. నేను మా మమ్మీ కూడా చూస్తాము. నెక్స్ట్ కూడా ఇలాంటి మంచి మంచి సింపుల్ రెసిపీస్ తో మీ ముందుకైతే వచ్చేస్తాము. నాట్ ఓన్లీ కుకింగ్ వీడియోస్ అండి, అదర్ టైప్ ఆఫ్ ఫన్నీ అండ్ అదర్ వ్లాగ్స్ తో కూడా మీ ముందుకైతే వచ్చేస్తాము. మాకైతే మీ నుంచి మంచి సపోర్ట్ అయితే వస్తుంది. ఇంకా మంచిగా మాకు సపోర్ట్ ఇస్తారని అయితే నేను కోరుకుంటున్నాను. మన వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మన ఛానల్ సత్యగౌరి వ్లాగ్స్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ అనేది మాకు ఇవ్వండి గాయస్. నెక్స్ట్ కూడా ఇలాంటి మంచి వీడియోస్ తో వచ్చేస్తాము. టిల్ దెన్ కీప్ వాచింగ్ అవర్ వీడియోస్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్.